పావు కేజీ మైదా పిండిలోకి పావు కేజీ వేయించిన బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక కేజీ దాకా గోధుమ పిండి తీసుకొని దానిలోకి ఒక చిటికెడు మనం కూరల్లో వేస్తాం కదా, ఆ ఉప్పు అయితే వేయాలి. తర్వాత ఒక చిటికెడు వంట సోడానైతే కలుపుకోవాలి. తర్వాత మనం ఇంట్లో వాడే వంట నూనె ఉంటుంది కదా, ఒక పావు కేజీ తీసుకొని బాగా మరిగించి ఇదే మిశ్రమంలో అయితే కలపాలి. ఎగ్జాక్ట్‌గా అయితే మీరు చేతులు పెట్టేసేయకండి ఈ నూనె పోసిన తర్వాత, ఎందుకంటే హ్యాండ్స్ కాలిపోతాయి. ముందుగా అయితే ఒక చిన్న అట్లకాడతో అయితే ఈ మిశ్రమాన్ని కలుపుకోండి. తర్వాత మీకు వేడి తగ్గిపోయింది అనిపించిన తర్వాత హ్యాండ్స్‌తో ఉండలు లేకుండా అయితే పిండి మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల పిండి బాగా అన్నీ అంటే సోడా ఉప్పు ఇలా ఉప్పేసాం కదా, ఇవంతా బాగా ఈక్వల్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత ఇదే పిండిలోకి చిన్న చిన్నగా వాటర్ పోసుకుంటూ కలపండి. బాగా సాఫ్ట్‌గా కలుపుకోండి. ఎలా అంటే మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా అయితే కలుపుకోండి. మనం ఇందాక బొంబాయి రవ్వ ఎందుకేసామంటే, బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వల్లో క్రిస్పీనెస్ ఇంకా బోలుగా అయితే వస్తాయి నూనె వేయడం వల్ల. ఇంకా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండి మిశ్రమం అంతా ముద్దలాగా అయిన తర్వాత మీరు ఒక గంట లేదా అరగంట క్లాత్ కానీ ఏదైనా ఒక ప్లేట్ కానీ పెట్టి పక్కనుంచండి. ఎందుకంటే అలా పెట్టడం వల్ల గవ్వలనేవి సాఫ్ట్‌గా వస్తాయి. గట్టిగా అయిపోవనమాట. చివర్లో కొద్దిగా అయితే నూనె వేసి పిండిని బాగా కలపండి. ఇలా కలపడం వల్ల తడి ఆరిపోకుండా ఉంటుంది. ఫైనల్లీ ఇలా సెమీ సాఫ్ట్‌గా అయితే పిండైతే వస్తుంది. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా గవ్వల చెక్క ఉంటుంది కదా, ఈ చెక్క మీద ఇలా గవ్వల షేప్‌లో అయితే తయారు చేసుకోండి. మీరు బొటనవేలుతో ఇలా అనడం వల్ల షేప్ అయితే బాగా వస్తుందనమాట. ఇంకా ఈ గవ్వల్ని వేయించడానికి అట్‌లీస్ట్ ఒక 1 లీటర్ దాకా ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్‌ని మీరు బాగా హీట్ చేసుకోండి. ఫస్ట్ బాగా హీట్ అయిన ఆయిల్‌లో ఇవి వేసిన తర్వాత వెంటనే ఫ్లేమ్ అనేది మీడియంలోకి మార్చుకోండి. ఫ్లేమ్ అనేది అంటే హైలోనే ఉంటే గవ్వలనేవి పైపైనే వేగుతాయి. ఇంకా మాడిపోతాయి. లోపలైతే వేగవనమాట. అదే మీడియంలోకి మార్చుకున్నట్టయితే బాగా అయితే వేగుతాయి. ఇంకా క్రిస్పీనెస్ కూడా వస్తాయన్నమాట. ఇలా మొత్తం గవ్వలు వేసుకున్న తర్వాత మీరు ఒకేసారి అట్లకాడ పెట్టి తిప్పేయకండి. ఇలా తిప్పడం వల్ల గవ్వల షేప్ అనేది మారిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అలా తిప్పడం వల్ల విడివిడిగా అయిపోతాయన్నమాట గవ్వలనేవి. అలా విడివిడిగా అయిపోయిన తర్వాత అలా కొద్ది సేపు తిప్పుతూ ఉంటే గోల్డెన్ కలర్‌లోకి అయితే వచ్చేస్తాయి. మీరు గోల్డెన్ కలర్‌కి రాగానే తీసేయండి. ఎందుకంటే బయటికి తీసినా కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట. గోల్డెన్ కలర్ మీకు అర్థమైపోతుంది చూస్తేనే, అంటే ఏగినయా, వేగలేదా అని చెప్పి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గవ్వలైతే వేయించుకోండి. ఎగ్జాక్ట్‌గా ఈ కలర్ వచ్చినప్పుడైతే గవ్వల్ని తీసేసేసి వేడి తగ్గేదాకా అయితే ఫ్యాన్ కింద కానీ ఎక్కడైనా ఆరబెట్టేసేయండి. ఇంకా మనం ఇందాక గోధుమ పిండిని ఒక కేజీ తీసుకున్నాం కదా, ఒక కేజీ గోధుమ పిండికి పాకం కోసం అయితే ఎగ్జాక్ట్ ఒక కేజీ అయితే బెల్లం పడుతుందనమాట. ఇలా ఒక కేజీ బెల్లాన్ని తీసుకొని బాగా అయితే బెల్లాన్ని స్మాష్ చేయండి. మీరు మందపాటి గిన్నెలోకైతే ఈ బెల్లాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే మీరు పల్చగా ఉన్న గిన్నెలోకి పాకం పట్టినట్టయితే పాకం అయితే వెంటనే మాడిపోతుంది. సో, అందుకనే కొద్దిగా మందపాటి గిన్నెలోకైతే బెల్లాన్ని తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోయండి. బెల్లం తొందరగా కరగడం కోసం. టీ గ్లాస్ అంతా వాటర్ పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసేయండి పాకాన్ కోసం. ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత పాకం అయితే కొద్దిగా కరిగిన తర్వాత ఒక 5, 6 యాలుక్కాయల్ని స్మాష్ చేసేసి ఆ పాకంలోకి వేయండి ఫ్లేవర్ కోసం. చాలా అయితే స్టవ్ మీద పెట్టిన తర్వాత 2 పొంగులొచ్చినాక పాకం మీరు ఇలా చెక్ చేసుకోండి వాటర్‌లో వేసి. తీగ పాకం కంటే ఎక్కువ రావాలనమాట ముదురు పాకము. ఇంకా అలా రాగానే ఇలా స్టవ్ మీద నుండి గిన్నె దింపేసుకొని ఇలా గవ్వలన్నీ దానిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ తిప్పుతూ ఉండండి. తిప్పడం వల్ల ఏంటంటే గవ్వలు ప్రతి ఒక్క గవ్వకి కూడా పాకం మంచిగా పడుతుందనమాట. ఇంకా ఇలా మొత్తం తిప్పిన తర్వాత ఈ గిన్నెని వేరే గిన్నెలోకి ఉల్టా తిప్పండి. ఎందుకంటే పై గవ్వలకి పాకం అయితే అంటలేదు కదా, ఇలా మొత్తం తిప్పేస్తే అడుగున పాకం అంతే ఉండిపోతుంది. ఆ పాకం కూడా మిగతా గవ్వలకి బాగా అయితే స్ప్రెడ్ అవుతుందనమాట. హీట్‌లో ఉండడం వల్ల ఇక్కడ పాకం అనేది ఇలా వాటర్‌లా కనిపిస్తుంది. మీరు అలా కంగారు పడకండి. ఒక 1 అవర్ అయితే ఈ గవ్వలను అట్లా వదిలేస్తే పాకం మొత్తం ప్రతి ఒక్క గవ్వకి
పట్టి చాలా గట్టిగా అవుతాయి అన్నమాట. మీకు లాస్ట్ వీడియోలో అయితే ఆఫ్టర్ గవ్వలు ఎలా వచ్చాయో నీకు వీడియోలో పోస్ట్ చేశానన్నమాట. ఇదే గవ్వల్ని మేమైతే బెల్లంతో చేసాము. మీరైతే పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఈక్వల్ అన్నమాట. 1 కేజీ మైదా పిండికి 1 కేజీ పంచదార అన్నమాట. అవి పంచదార గవ్వలవుతాయి. అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా తీగలాగా వస్తాయని భయపడొద్దు. మీరు ఒక 1 అవర్ వదిలేసేయండి. చూసారా ఇలా అయితే అవుతాయి లాస్ట్‌కి. గవ్వలనేవి చాలా బాగా అయితే వచ్చాయి. మాకైతే క్రిస్పీగా అండ్ టేస్టీగా అయితే ఉన్నాయి. ప్రాసెస్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.